సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ప్రతి వారం కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎవ్వరూ కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకోకుండా దేవుని సన్నిధికి రాకూడదు. నీవెక్కడికి వెళ్తున్నావంటే ఏమని సమాధానం చెప్తావు? పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంటే కనుక నేను నా దేవుని మందిరం చర్చ అనకండి, అది రత్నం గారి చర్చి, శకుల గారి చర్చి, ఎలిగమ్మ గారి చర్చి, ఇలా అనుకోండి. నా దేవుని మందిరానికి నేను వెళుతున్నానని చెప్పగలిగేటటువంటి వారంగా సాక్షిగా ఉండాలి అని అంటే మన చేతుల్లో ఏముండాలంటే పరిశుద్ధ గ్రంథము ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండటం కొరకు ఎందరో ప్రాణం పెట్టిన భక్తులు ఉన్నారు. రక్తము చిందించి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు హతులైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. దయచేసి అలక్ష్యం చేయొద్దు. కనుక మీ దగ్గర ఉన్న మీ పరిశుద్ధ గ్రంథంలోని మరి కొన్ని మాటలు ఈ పునరుద్ధాన దినమందు మనం ధ్యానించుకుని ఆ వాక్యాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో మనము ప్రశ్నించుకుందాము. కనుక దయచేసి గ్రహించండి. 4వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయారు. కాబట్టి జనుడు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అనేది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించింది. ఏలి యొక్క 2 కుమారుడైన ఓఫ్నీయులు ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము గడ్డులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడం చెప్పుకొని ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ నేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధం జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్కలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. చిన్న ప్రార్థన. స్తోత్రునైనా పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను ప్రభా. అయ్యా మీ గొప్ప కృప చేత కరుణించి మీ కనికరం దయచేసి చదివిన వాక్యాన్ని నాయనా మేము ధ్యానించుకున్నటకు మాకు సహాయం చేయండి నాయనా. మాతో అందరితోనూ మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడుచుండగా ప్రభా, అంచె దినములలో దుర్దినములలో భయంకరమైనటువంటి వైరస్ చేత పట్టబడే దినములలో మేము ఉన్నాం. అయ్యా ప్రభా, మమ్మల్ని మేము అయ్యా తండ్రి పరీక్షించుకునే జ్ఞానం
నాకు మాకందరికీ దయచేయండి ఆయన. అయా జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే అడిగి పొందుకోండి అన్నావు కదా ప్రభువా. అడిగే వారిని గద్దెంపక ధారాళముగా ఇస్తాను అని సెలవించావు కదా తండ్రి. నాకు జ్ఞానము దయచేయండి ఆయన. మాకు జ్ఞానమును గ్రహించండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీ యందు గుప్తములై ఉన్నవి కదా ప్రభువా. అయా మీ జ్ఞాన వివేకములకు ఆధారము మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు అనుగ్రహించి, పరిశుద్ధాత్ముడా మీరుండి నడిపించి, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని వేడుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడు యేసు సర్వశక్తి గల నామమున శత్రుక్రియలు లయపరచమని మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడు యేసు సర్వశక్తి కలిగిన నామమున యొక్క ప్రార్థనా మనలను సమర్పించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వెనక లైట్లు ఎత్తుకోలేదు. లైట్ వేయండి. ఆ సాపేతో పైకి ఎత్తండి. నేను ఉన్నంతకాలం నీకు చెప్పడమే నా పని. అసలు చోటు లైట్లు మానేసుకుంటారే, అది కూడా ఉందా? సాపు గురించి పైకి ఎత్తుకోండి. ఎత్తు, పైకి ఎత్తు, కొంచెం పైకి ఎత్తు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదివినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యానించుకుంటూ ఉంటుండగా ఎవరినో ప్రశ్నించకండి, ఎవరి వైపు చూడకండి. మరలా చెప్తున్నాను, వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి దుర్బుద్ధి ఏంటి అని అంటే, ఇది నాకు కాదు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనేటటువంటి మనస్సు మనలో ఉంటుంది. అది దేవుడు చూపిస్తేనే మీకు నేను చెప్పగలుగుతున్నాను. కనుక అట్టి మనసు మనకు క్షేమకరమైనది కాదు. ఎవరి మనస్సుకు ఏ మాట తాకితే వారి వెంటనే పరీక్ష చేసుకుని లోపం ఉంటే సరి చేసుకోవాలి. లోపం లేకపోతే ప్రభువా ఈ స్థితిలో నాయన ఈ లోపం లేకుండా నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యని చెప్పి దేవుణ్ణి నీవు స్తుతించుకోవాలి. ఈ రెండే జరగాలి. కానీ ఇవి నా కోసమే, నన్నే అన్నారు, నన్నే పొడి చేశారు, నన్నే గిల్లేశారు అంటే నన్ను గెలవడం కోసమే దేవుడు మాట్లాడతాడు. దారంట పోయే దానేల కోసం మాట్లాడవలసిన అవసరం దేవుడికి ఏమీ లేదు. తన పిల్లలు స్వతంత్రించుకోవలసినటువంటి శ్రేష్టమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది. ఆ శ్రేష్టమైన రాజ్యంలో తన పిల్లలు తనతో పాటు ఉండాలి. ఇది ఆ దయా సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు మనతో ఏం చేస్తాడంటే మాట్లాడి మన ప్రతి అడుగును కూడా ఏం చేస్తాడంటే క్రీస్తు అనేటటువంటి బండ పైన ఆ మార్గములో నిలవబెట్టడానికి దేవుని పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనం నడిపిస్తాడు. కాబట్టి దయచేసి గ్రహించండి. ఈ వాక్యం అనేక సార్లు మనం చదువుకున్నాం. మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అయినను దేవుడు ఎందుకో ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేశారు కాబట్టి తిరిగి మరలా దానిని మనం ఈ పునరుద్ధాన దినమును ధ్యానించుకుని అందులో ఉన్నటువంటి కొన్ని మాటలను మనము ధ్యానించుకుని నేర్చుకుందాం. మనం అలా నడుచుకుందాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీలు దయచేసి గ్రహించండి. మరి ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువ
4,000 మంది ఏమైపోయారంటే చచ్చిపోయారంట. గ్రహించాలి మాట. 4,000 మంది యుద్ధంలో ఏమయ్యారంట? చనిపోయారంట. కాబట్టి జనులు అనుకున్నారంట, మరి పాడెములోనికి తిరిగి రాక ఇశ్రాయేలు పెద్దలు అనుకున్నారంట, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసం మనం తీసుకుని మన మధ్యన ఉంచుకుందాం. దేవుని నిబంధన మందసము మన మధ్యన యుద్ధ భూమిలో ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ఏం చేస్తుందంటే రక్షించును. దేవుని నిబంధన మందసము మన మధ్యన ఉంటే ఆ మందసము మనల్ని ఏం చేస్తే రక్షిస్తుంది అని అనుకున్నారు. కాబట్టి జనులను షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరూబుల మధ్య ఆసీనుడై సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసం ఏం చేశారంట? యుద్ధ భూమిలోనికి తెప్పించారు. ఏలీ యొక్క 2 కుమారులైన యోక్నియును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండేది. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాక ఇశ్రాయేలులందరూ భూమి ప్రతి ధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసింది. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగి చూసేసరికి యెహోవా మందసము నిబంధన మందసం దండులోనికి వచ్చారని వాళ్ళు ఏం చేశారంటే తెలుసుకున్నారంట. తెలుసుకుని వాళ్ళు అన్యులు. ఎవరాళ్ళు? అన్యులు. దేవుని ఎరగనటువంటి, మీరు గ్రహించాలన్నమాట, దేవుని ఎరగనటువంటి ప్రజలు. దేవుని శక్తి కానీ, దేవుని సామర్థ్యం కానీ, దేవుని యొక్క అద్భుతాలు కానీ, కార్యాలు కానీ వాళ్ళ మధ్య జరగలేదు. కానీ దేవుడు ఇశ్రాయేలును బట్టి చేసిన అద్భుత కార్యములన్నిటినీ ఎరిగినటువంటి వారే కానీ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆరాధించేటటువంటి ప్రజలు మాత్రం కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు అందుకని వాళ్ళు ఏమంటారంటే అన్య ప్రజలు అంటారన్నమాట. కనుక వీళ్ళు అన్య ప్రజలు అయ్యుండి ఏమని మాట్లాడుకుంటున్నారో ఒకసారి జాగ్రత్తగా మనం చదువుదాం. దేవుడు మందసము, నిబంధన మందసము వారి మధ్యకు వచ్చింది అని తెలుసుకోగానే మొట్టమొదట వారు చేసిన పని ఏంటంటే జడిసిరి. ఎవరికి జడిసిరి? ఇశ్రాయేలుల దేవుడు నివాసము చేసే దేవుని మందసము యుద్ధ భూమిలోనికి వచ్చింది అని అంటే ఆ మందసం మీద కేరూబులు ఉంటాయి. కేరూబులు కలిగిన ఆ మందసమును దేవుని మహిమ ఆవరించి ఉంటుంది. ఆ మహిమ కలిగిన దేవుడు ఎక్కడికి వచ్చేసాడంటే యుద్ధ భూమిలోకి వచ్చాడు బాబోయ్ అని వాళ్ళు ఏం చేశారంటే జడిసిరి. రెండవది, దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని వాళ్ళు అంటున్నారు, అయ్యో మనకి ఏంటంట శ్రమ. ఎందుకు శ్రమ? ఇంతకు మునుపు వారు ఇలాగ సంభ్రమింప లేదు. అయ్యయ్యో, మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అని అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అని చెప్పి, ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకొనిరి. దయచేసి ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వాళ్ళు ఏం చేశారంటే దేవుని నిబంధన మందసము దండులోనికి వచ్చిందని చెప్పి వాళ్ళు జడిశారు. రెండవది మనకు ఏమైందంటే శ్రమ. ఎందుకంటే ఐగుప్తులో ఆయన చేసిన ఆ అద్భుతమైన కార్యాలు, ఆ తెగుళ్ళు, ఆ జనములను హతము చేసిన సంగతి మనము విన్నాం. కాబట్టి అలాంటి మహాశూరుడైనటువంటి దేవుని నిబంధన మందస్సు ఎక్కడికి వచ్చిందంటే యుద్ధ భూమిలోకి వచ్చేసింది. కాబట్టి మనము ఏమి చేయలేం. కానీ
యుద్ధమును ఆపి మనం వెనక్కి పోలేం కాబట్టి బలము కలిగి ధైర్యముతో యుద్ధము చేద్దామని చెప్పి ఒకళ్ళు ఏం చేశారంటండి, హెచ్చరించుకున్నారంట. ఆ హెచ్చరించుకున్న తర్వాత ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలిపోయెను. ముందు ఫస్ట్ని కూడా యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలులో ఎంతమంది చనిపోయారని మనం చదువుకుంటున్నాం, 4,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు గ్రహించాలి, దేవుని మందస్సు అప్పుడు యుద్ధ భూమిలో లేదు. దేవుని మందస్సు ఇంకా రాలేదు. దేవుని మందస్సము రాలేదు. దేవుని మందస్సము యుద్ధ భూమిలోకి తేబడలేదు. తేబడక ముందు ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలు చచ్చిపోయిన సంఖ్య ఎంతంటే 4,000 మంది. గ్రహించాలి, నమ్మక చూడాలి మీరు, 4,000 మంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు, దేవుని నిబంధన మందసము మన మధ్య లేకపోవటంతో మనం ఏమైపోయామంటే మన సైన్యములో 4,000 మంది చచ్చిపోయారు. కాబట్టి శిలోహునకు మీరు వెళ్ళి దేవుని నిబంధన మందసమును యుద్ధ భూమిలోనికి మన మధ్యకు మీరు తెచ్చినట్లయితే మనం ఏమవుతామంటే జయము పొందుతామనేటటువంటి ఆలోచనతో నిబంధన మందసాన్ని యుద్ధ భూమికి తెప్పించారు. తెప్పించినప్పుడు అందరూ కూడా దేవుని మందస్సం వచ్చింది, ఇక పర్వాలేదు మనకి జయం వచ్చేస్తుందని చెప్పి గొప్ప ఆర్భాటము చేసినట్లుగా, భూమి ప్రతిధ్వనించినంత కేకలు వేసినట్లుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క మందస్సము వచ్చిన తర్వాత చనిపోయిన వారి సంఖ్య ఎంతమంది అని మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది, 30,000 కాల్బలము కూలెను. ఫస్ట్ మందస్సు లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. మందస్సమును తీసుకొచ్చి వారి మధ్యన పెట్టినప్పుడు మందస్సమును తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? మందస్సం వచ్చిన తర్వాత యుద్ధ భూమిలో ఉంటుండగా ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. మందస్సం లేనప్పుడు 4,000 మంది. మందస్సము యుద్ధ భూమిలో ఉంటుండగా 30,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పైగా అక్కడ క్రింద ఏమని రాస్తుంది, దేవుని మందస్సము కూడా శత్రువులు ఏం చేశారంటే పట్టుకుని పోయిరి. ఒకటి గ్రహించండి, 30,000 మంది చచ్చిపోయారు. రెండవది, ఏ మందసము వారి మధ్య నుంటే జయము కలుగుతుందని అనుకున్నారో ఆ మందసాన్ని కూడా వాడు పట్టుకుని ఏం చేశారంటే పోయారు. గ్రహించాలి మాటని. దేవుని మందస్సు లేనప్పుడు 4,000 మంది, దేవుని మందస్సు ఉంటుండగా 30,000 మంది చనిపోవటమే కాకుండా మందస్సు కూడా శత్రువులు ఏం చేశారంటే పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మందస్సములో దేవుని మహిమ ఉంటే గనుక దేవుని మహిమ కనుక మందస్సులో ఉంటే గనుక వీళ్ళకి ఏమవుతుందంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి జయం ఇచ్చేవాడు. మందస్సమునైతే యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు కానీ దేవుణ్ణి మాత్రం యుద్ధ భూమిలోనికి తీసుకురాలేకపోయారు. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి లోటు ఏంటో మనం చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం
7వ అధ్యాయం. అదే ఇప్పుడు మనం 4వ అధ్యాయం చదువుకున్నాం కదమ్మా. ఇప్పుడు 7వ అధ్యాయం. అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఎంట చేర్చి దానిని కాపాడుటకై తన కుమారుడని ఎలియాజరు ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతారీములో నుండిన కాలం 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింపగా దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మట్టుకొనిన ఎడల అన్య దేవతలను అష్టోరతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దయచేసి వర్షమా, యెహోవాను మాత్రమే వారు ఏం చేసిరి? సేవించిరి. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామము పేరట శత్రువు మీదకి ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు. వర్షాలు పట్టించుకోకండి, బట్టలు ఉన్నాయా వాళ్ళలో తడిచిపోనమాట, ఏవైనా ఉన్నాయా నానిపోనమాట, అవన్నీ కూడా తిరిగి మరలా సమకూర్చుకోవచ్చు. కానీ ఈ సమయం మనం కోల్పోతే రేపు మనం ఎలా ఉంటాం? మనము దేవుని రాకడ వాక్యం వింటున్నప్పుడు వచ్చేసింది అనుకోండి, దేవునికి మహిమ కలుగును కాక వెళ్ళిపోతాం. ఒకవేళ ఇంటికి ఎదురైగా వచ్చింది అనుకోండి, ఆ ఇంటికాడ ఉన్న వాటి మీద మనసు పెట్టుకుని వాటిని వైపే చూస్తే దేవుని రాకడ వచ్చేసింది అనుకోండి, వెళ్ళలేము, మనం వెళ్ళలేము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మన మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. దయచేసి గ్రహించండి. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు జయం పొందకుండా అన్య ప్రజలు జయం పొందడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వీరు మా దేవుడు మా దేవుడు మా దేవుని మందస్సు. ఒక మాట యేసు ప్రభు అంటారు, ప్రభువా ప్రభువా అని అన్నవాడు పరలోక రాజ్యం చేరడు, ప్రభు చిత్తమును నెరవేర్చువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, ప్రభువా ప్రభువా అని అనేవాడు పరలోక రాజ్యం ఏంటంటే ప్రభు చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడంట. దయచేసి గ్రహించాలి. మా ప్రభువు మా దేవుడు మా దేవుని మందస్సము మా మధ్య నుండి జయం వస్తుంది అనుకున్నారే కానీ దేవుని నామమును బట్టి వీళ్ళకి భయం లేదు, వీళ్ళకి జడవలేదు, భయం లేదు. దేవుని కార్యములను అద్భుతములను మీరు జ్ఞాపకం చేసుకోలేదు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంటే దేవుడు ఎరగనటువంటి ప్రజలు అన్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యో ఆ దేవుడు గొప్పవాడు, ఆయన ఐగుప్తులు అద్భుతాలు చేసినవాడు, ఆయన బలశూరుడైనటువంటి మహాదేవుడు, ఆయన వంటి దేవుడు ఒక్కడూ లేడు. కాబట్టి మనకు అపజయం వచ్చేస్తాయి. అయినను మనం ధైర్యం తెచ్చుకుని మనం ఏం చేద్దాము? శత్రువులతో పోరాడదాం అనుకున్నారు. కానీ ఆ భయభక్తులు కనుపరుచుట వలన వారు ఏం చేశారంటే జయం పొందారు. నిజంగా ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి నిబంధన మందసములో దేవుడే గనక ఉంటే వాడు ఎంతటి గొప్పవాడైనా సరే ఆ శత్రు సైన్యం ఏమైపోద్దంటే హతమైపోద్ది. ఎందుకంటే దేవుడు భయంకరుడు, మహాశూరుడు, యుద్ధశూరుడు, గొప్పవాడు. ఆయన ఎదుట నిలవగలిగిన శక్తి దేనికి లేదు. కాబట్టి అంత గొప్ప దేవుడు కలిగిన వీడలో ఏమి లేదంటే భయము లేదండి. దయచేసి గ్రహించాలి, భయము లేదు. నేడు సంఘములో దేవుడు ఉన్నాడు అనే భయం సంఘానికి చాలా అవసరం. మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు, దేవుడు ఉన్నాడు అనే భయం నీలో ఉండాలి. అది నీవు యవ్వనుడువైనా, వృద్ధుడువైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, సేవకులైనా ఎవరైనా భయపడవలసింది దేవుడు ఉన్నాడు సుమా అని చెప్పి మనం ఆరాధించే దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంటే
భయము కలిగి ఉండాలి. తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యములను ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం ఆయన కంటూ చూసినట్లయితే ఆయన తన ప్రజలను ఏం చేయాలంటే విడిచిపెట్టేవాడు కాడు. 94వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా. 94వ కీర్తన ఒకసారి చదవండి. మీ దగ్గర ఉన్న 94వ కీర్తన 14వ వచనం చదవండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకే న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారి విరోధంగా నా పక్షమున ఎవడు నిలుచును. యెహోవా నాకు సహాయం చేసి ఉన్నది ఎడల నా ప్రాణం శీఘ్రముగా ఆ మౌనమందు నివసించి ఉండును. ఏంటంట? యెహోవా తన ప్రజలను ఏం చేయనంటండి? తన ప్రజలు ఏం చేయనంట? విడనాడడు. తన ప్రజలను ఎడబాయడు. తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. తన ప్రజలను ఎడబాసి దూరముగా ఉండేవాడు కాదు దేవుడు. తన ప్రజలకు ఎల్లప్పుడూ కూడా సమీపముగా ఉండేటటువంటి దేవుడు మన రక్షకుడైన ప్రభు. నేను ఒక కొండ మీద కూర్చుంటాను, మీరందరూ అక్కడికి రండి అనేవాడు కాదు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. మన హృదయములను యందు మన దేవుని పట్ల భయభక్తులు కలిగి, మన దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన శక్తి సామర్థ్యములను బట్టి మనము భయపడిన ఎడల మన దేవుడు ఎక్కడ ఉంటాడంటే మనలోనే నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనలోనే నివాసము చేస్తాడు. అది అంత్యకాల సూచనలని ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ దైవజనుడు చెప్తున్నాడు, యెరూషలేములో మందిరము కట్టబడటానికి సమస్తము సిద్ధమైపోయిందంట. సమస్తము సిద్ధమైపోయింది. సమస్తము సిద్ధమైపోయినటువంటి ఆ మందిరం కట్టబడటానికి ఒక స్థలం ఒకటే దొరకలేదంట. ఆ స్థలము దొరకాలి అని అంటే పూర్వమందు సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని పడగొట్టి ముస్లిమ్స్ మసీదు కట్టేశారు ఆ స్థలంలో. ఆ మసీదును పడగొట్టితేనే కానీ స్థలం వీళ్ళకి సిద్ధపాటు కావు. దాన్ని పడగొట్టడానికి వీలవ్వదు ఇప్పుడు. కాబట్టి స్థలమైనా దొరకాలి. లేక కొందరైతే స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారంట. కొందరైతే మన పితరుల దేవుని యొక్క స్థలమును వాళ్ళు ఆక్రమించుకుని మసీదు కట్టారు కాబట్టి దాన్ని కూల్చేసి మనం అక్కడే కట్టాలని కొందరు అనుకుంటున్నారంట. ఇలాంటి తాత్పర్యంలో ఉన్నారంట. ఉంటూ మరి ఒక కంపెనీ వారిని వారు సంప్రదించి, మేము దేవుని మందిరాన్ని కట్టాలి, దానికి మీరు ఆ మందిరాన్ని నిర్మించగలరా అని చెప్పంటే వాళ్ళు అన్నారంట, మేము మీకు ఖచ్చితంగా స్థలము డబ్బు మాకు ఇస్తే మీ దేవుని మందిరాన్ని మేము కట్టించేస్తామన్నారంట. అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి, మేము కట్టించేస్తామన్నారంట. ఎప్పుడు ఎన్నాళ్ళకి కడతారు అని అడిగితే వాళ్ళు అన్నారంట, 24 గంటల్లో మీకు మందిరాన్ని నిర్మించిస్తామన్నారంట. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటల్లోనూ? 24 గంటల్లో. 24 రోజులు కాదు, 24 వారాలు కాదు, 24 నెలలు కాదు, 24 గంటల్లో మీకు మేము మందిరాన్ని నిర్మించి ఇస్తాము అన్నారంట. అయితే వాళ్ళు ఏమన్నారంటే, స్థలమును డబ్బు మాకు ఇస్తే మేము మీకు మందిరాన్ని సిద్ధపరిచేస్తాము అన్నారు. ఇప్పుడు డబ్బు ఉంది కానీ స్థలం లేదు. ఇప్పుడు స్థలము నిర్ణయం అయిపోతే ఆ మందిరము ఏమైపోతుందంటే కట్టబడదు. ఆ మందిరం కట్టబడింది అంటే ఈ మందిరం ఇప్పుడు ఎక్కడున్నాడు? అక్కడ మందిరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య అంటే మనమే ఆయనకి ఆలయమై ఉన్నాము, మనమే దేవుని మందిరమై ఉన్నాం. ఇప్పుడు దేవుడు మన హృదయాలలో ఉన్నాడు. మన హృదయములలో ఉండే దేవునికి ఇశ్రాయేలు ఒక మందిరం కట్టబోతున్నారు. ఆ మందిరం నిర్మాణం జరుగుతుంటే ఈ మందిరం ఏమైపోతుందంటే కూలిపోద్ది. అంటే దేవుని రాకడ వచ్చేస్తే మనం వెళ్ళిపోతాం.
అప్పుడు ఈ మందిరం కూలిపోతే ఆ మందిరం కట్టబడదు. అంటే దేవుని యొక్క లెక్క ప్రకారంగా, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఏమవ్వాలంటే ఆ మందిరం కట్టబడాలి, ఈ మందిరం కూలిపోవాలి. ఒకప్పుడు సొలొమోను కట్టిన మందిరం కూలిపోయింది, ఈ మందిరాలు కట్టబడింది, ఈ మందిరాలు కట్టబడింది. కాబట్టి హస్తకృత్యములైనటువంటి ఆలయములలో నేను నివసించేదనా, మీరే కదా నాకు ఆలయము అంటాడు ఆయన. కాబట్టి ఆ మందిరం కోల్పోయింది, ఈ మందిరాలు కట్టబడింది. ఇప్పుడు ఈ మందిరం, అక్కడ మందిరం కట్టబడిందంటే ఈ మందిరాలు కూలిపోతాయంట. ఈ మందిరాలు కూలిపోతాయంటే అర్థం ఏంటంటే దేవుని రాకడా వచ్చేస్తాయి, దేవుని ప్రజలు ఎత్తబడిపోతారు అని ఆ దైవజనుడు సమయపరంగా చెప్పుకొచ్చాడు. దయచేసి గ్రహించాలి. కాబట్టి దేవుని మందిరము మనమై ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనలో నివసించే దేవునికి మనం ఏం చేయాలంటే భయపడాలి. మన దేవునికి మనం ఏం చేయాలంటే చదవాలి. వారిలో లేదు, మందసాన్ని అయితే తీసుకొచ్చారు కానీ మందసములో దేవుడు ఉన్నాడా? ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, సర్వాధికారి, ఆయన మన మధ్యకు వచ్చాడు అనే భయం ఈ ప్రజల్లో. దేవుని మందిరానికి వస్తున్న ప్రియ సంగమా, ప్రతి పునరుత్థాన దినమందు శ్రేష్టమైన మాటలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వస్తున్నాం, భయం ఉంటుందా? దేవుని వాక్యాన్ని వింటున్నా, వాక్యమైన దేవునికి మనం చదువుతున్నామా? దేవుడు అద్భుత కార్యాలు ఆ నోట ఈ నోట టీవీ సెల్ అన్నిటిలో నుంచి మనం వింటున్న కార్యములను బట్టి మన దేవుడు గొప్పవాడని ఆయన యందు భయభక్తులు నిలపగలుగుతున్నావా అని దేవుని యొక్క నామమును బట్టి నేను అడుగుతూ ఉన్నాను. దయచేసి గ్రహించండి. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని నిలపాలంటే భయభక్తులు నిలపాలి. భయము లేని భక్తిని చేస్తున్నాం. దేవుడు అంటున్నాం, ప్రభువా ప్రభువా అంటున్నాం. దేవుడు స్పష్టంగా చెప్పేశాడు, ప్రభువా అనేవాడు పరలోక రాజ్యం చేరడం ఆయన చిత్తము నెరవేర్చువాడు మాత్రమే దేవుని రాజ్యమునకు చేరతాడు. మందిరం కట్టడానికి సిద్ధమైపోతుంది. అక్కడ ఓన్లీ ఒకటే స్థలం, ఒకటే పెండింగ్ లో ఉంది. డబ్బు సిద్ధం, మెటీరియల్ సిద్ధం, కట్టేవాళ్ళు సిద్ధం, 24 గంటల్లో మీకు మందిరాన్ని కట్టి మేము ఇచ్చేస్తాం అన్నవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది కట్టబడుతుంది అని అంటే దేవుని రాకడ వస్తుంది. ఈ మందిరాలు ఖచ్చితంగా కూలిపోతాయి అంటే మనం ఖచ్చితంగా ఏమవుతాంటే దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహముతో దేవుని రాజ్యమునకు మనం ఎత్తబడతాం. అలా ఎత్తబడాలి అని అంటే ఈ మందిరంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. ఈ మందిరంలో ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. దేవునికి ప్రతిగా ఏముంటుంది? లోకం ఉంటుంది. వాళ్ళకు మందసాన్ని అయితే తీసుకొచ్చారు కానీ వాళ్ళ హృదయంలో ఏముందంటే అక్కడ మనం 7వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, ఏమని ఉందంట? చదువుతాం. 7వ అధ్యాయంలో చదువుతాం. ఇదిగో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దయచేసి గ్రహించండి. మందసాన్ని అయితే తీసుకొచ్చారు కానీ వేళ్లలో ఉన్న వాటిని వాడు ఏం చేయలేకపోయారంటే తీసుకోలేకపోయారు. మందస్సు లేనప్పుడు 4,000 మంది చచ్చిపోయారు. మందసాన్ని తీసుకొచ్చాక 30,000 మంది చచ్చిపోయారు. ఆలోచన చేద్దాం. మన దేవుడు శక్తివంతుడు. ఆయన తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాడని మనం చదువుకున్నాం. తన స్వాస్థ్యమును విడిచిపెట్టేవాడు కాడని మనం చదువుకున్నాం. మరి ఎలా విడిచిపెట్టాడు వీళ్ళని? అంటే
ఆయనకు వాళ్ళలో ఏమి లేదంటే చోటు లేదు. వాళ్ళు హృదయం నిండా లోకం నిండి ఉంది, లోక ఆశలు నిండి ఉన్నాయి. లోకములో ఏ కనాను దేశంలో అయితే వాళ్ళు నివాసం చేస్తున్నారో ఆ కనాను దేశంలో ఉండేటటువంటి ఆ బొమ్మలే వాళ్ళ హృదయంలో ఉన్నాయి. కానీ వాళ్ళలో దేవునికి రమ్మంత చోటు కూడా లేదండి. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధనకి వెళ్ళాలి కాబట్టి మొక్కుబడిగా. తల్లి వస్తే పిల్ల రాదు, పిల్ల వస్తే తల్లి రాదు. ఈ కుటుంబం ఈ వారం వస్తే రాదు, ఈ వారం వస్తే మళ్ళీ వారం రాదు, మళ్ళీ వారం వచ్చే కుటుంబం ఈ వారం రాదు. భయం అనేది ఉందా? ఆలోచన చేద్దాం. మనం భయం ఉందా? దేవుడు సన్నిధిలో దేవుడు ఉన్నాడనే భయం కనుక మనకుంటే మనకి విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధం ఏమైపోతుందంటే కోల్పోతుందంటే అది ఎప్పుడు కూడా మనకి వ్యతిరేకంగా నిలబడటానికి అవకాశం లేదండి. నేనంత ఖచ్చితంగా చెప్పాను. ఏం ఆలోచించుకున్నా, ఏమనుకున్నా చెప్పాల్సింది సూటిగా చెప్పడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. దేవునికి మహిమ కలుగును. కారణం ఏంటి అని అంటే సత్యమును మనము ఏది బోధించాలి. నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నీ ఆత్మ నరకంలోకి పోకూడదు. అది నా ఆశ. ఒక కుటుంబంగా యశ్వస్థమంలో మనం ఎలాగైతే చేరి దేవుని ఆరాధిస్తున్నామో పరలోక రాజ్యంలో కూడా ప్రభు సన్నిధిలో మనం ఆ రీతిగా ముందుగాక ఉండాలి. కాబట్టి స్పష్టంగా మీకు తెలియచేయబడుతున్నటువంటి శుభవర్తమానం ఇది. శుభవర్తమానం. దేవుడు నీలో ఉన్నాడా? నీవే దేవునికి ఆలయము కదా. యేసు ప్రభువుని విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందావు, నీలో దేవుడు ఉన్నాడా? ఎప్పుడైతే బాప్తిసం పొందావో నువ్వు దేవుని సొత్తయ్యావు, నీలో నివాసం చేసేవాడు ఆయనై ఉన్నాడు. నీలో దేవుడు ఉన్నాడా? నీలో దేవుడు ఉంటే దేవునికి మహిమ, లేకపోతే దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా మన హృదయములను ఆయన ఎదురు పరుచుకున్నట్లయితే మనలను కడిగి పరిశుద్ధపరిచి మనలో నివాసం చేసేవాడు మన దేవుడు. మనలో నివాసం చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఎవరిని త్రోసి వేసేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదండి. తన ప్రజలను యెహోవా ఎడబాయడు, తన స్వాస్థ్యమును యెహోవా విడిచిపెట్టడు. తన ప్రజల ఎడల ప్రీతి కలిగిన వాడు. తల్లి కంటే తండ్రి కంటే అతి మిక్కిలిగా తన ప్రజలను దేవుడు ప్రేమించేవాడు. కాబట్టి మనము నశించి నిత్యనాశనం పోకుండానట్లుగా మన కొరకు తన రక్తమును చిందించి ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన దేవుని స్తోత్రం. దేవుడు మన కొరకు తన రక్తమును చిందించి ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. మనం ఇవ్వగలదు అండి. మన పిల్లలు మన ఎదురు ఉండడానికి చచ్చిపోయే స్థితిలో ఉండకండి. ఆ చచ్చిపోయే స్థితిలో ఉంటే ఆ బిడ్డను బట్టి కుళ్ళి ఏడుస్తాం. కానీ అయ్యో నా బిడ్డ చనిపోకుండానట్లుగా ఇదిగో నా ప్రాణాన్ని నా బిడ్డకి ఇచ్చేయండి అని మనము చచ్చిపోగలుగుతామా? నేను చచ్చిపోతాను నా కొడుకు కోసం అన్నవాడు చెప్పండి, నేను చచ్చిపోతాను నా కూతురు కోసం అన్నవాడు చెప్పండి. చచ్చిపోయిన తర్వాత ఒక గంట 2 గంటలు ఎగస్తా ఉంటే ఎప్పుడు తీసుకుపోతాను అంటది మనసు. అలాంటి దొంగది మనసు. కాబట్టి మనుషుల ప్రేమ కాదు, మన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే తన రక్తమును చిందించి ప్రాణమును ఇప్పటైనకైనా ప్రేమ ఏం చేయలేదంటే వెను తిరగలేదంటే. యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు రక్తమును చిందించి ప్రాణాన్నే ఇచ్చేసాడు. ఎందుకు అంటే నిత్య నాశనమునకు మనము పోకూడదని. ఆ రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన నామమును బట్టి బాప్తిస్మం ఇచ్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్నేమో ఆయన తన సొత్తుగా చేసుకుంటూ నువ్వు వెళ్ళి లోకాన్ని సొత్తుగా చేసుకుని బడాయి చేస్తే ఎవరు పోతారు?
ఎవరు పోతారు? వీళ్ళలో ఉన్నటువంటి ఆ కనాను దేశం యొక్క ఆచారాలు, ఆలోచనలు, ఆ బొమ్మలు వాళ్ళలో పెట్టుకుని మందసాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెడితే ఆ వాళ్ళలో ఏం లేదంటే దేవుడు ఉన్నాడు అనే భయం లేకుండా మందసాన్ని అయితే తీసుకొచ్చారు కానీ దేవుని మహిమను వాళ్ళు తేలేకపోయారు. అంటే అప్పుడు మీరు ఏమనుకుంటారంటే అయితే మందసంలో దేవుని మహిమ లేదంటే దేవుడు లేడన్న మాట. అంతే కదా మన ఆలోచన. దేవుడు ఉన్నాడో లేదో రుచి చూపిస్తాను చూడండి. అదే 4వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా. 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం. 5 జాగ్రత్తగా చదవండి. మిమ్మల్ని ఎవరో కంగారు పెడతలేదు. ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మేము ఉండలేవండి బాబు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దొంగనాటకాలు ఆడొద్దు. కాబట్టి 5వ అధ్యాయంలో ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని చూసారా ఏం చేశారు? 30,000 మందిని చంపేసి దేవుని మందసాన్ని పట్టుకుపోయిన ఈ మందసాన్ని ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాంతం కాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను గనుక ఏం చేశారంట? ఏమైందంట? ఆ మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ దేవత గుళ్ళో పెట్టారు. పెట్టేసి తలుపులు వేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. మరి ఉదయమే లేచి ఏం చేస్తారు? వాళ్ళ దేవతకి పూజ అర్చన చేయడానికి వస్తారు కదా. అలాగును వచ్చి ఆ తలుపు తీసేసరికి వాళ్ళ దేవత ఏం చేసిందంట? వీళ్ళు పెట్టినటువంటి మందసం ఎదుట బోర్ల పడి నమస్కారం చేస్తాంట. బోర్లో పడి ఏం చేస్తుందంట? నమస్కారం చేస్తుందంట. దయచేసి గ్రహించండి. అప్పుడు దాగోను లేవనెత్తి దాగోను ఆ బొమ్మను మళ్ళీ ఏం చేశారంట? లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచిరంట. ఆ మరునాటి నుంచి పూజార్చన చేసేసేసి మళ్ళీ తలుపు తాళం వేసుకుని పోయారు. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లా పడి ఉండేది. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండేది. వాని ఒండెను మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి భక్తులు వారేమి నేటి వరకు ఎవరు అష్టోదులో దాగోను యొక్క గుడి గడపలో తొక్కడం మానేశారంట. ఇప్పుడు చెప్పండి ఎక్కడ పెట్టారు? గుళ్ళో పెట్టారు. మనసాన్ని పెట్టుకెళ్ళి పెడితే తలుపేసారు. ఈ బొమ్మ అప్పటికే గోడ జారబడి ఉంటుంది కూర్చుని. ఇదేం చేసినట్టు ఉదయానికి మహాప్రభు మహాశూరుడు అయిన మా దేవా నువ్వు వచ్చేవట్టి అయ్యా బాబు ఇక్కడికి. నేనేం చేయను తండ్రి, ఈ మనుషులందరూ నన్ను చేసి ఇక్కడ కూర్చోబెడితే నేను అలా కూర్చొని ఉంటున్నాను. నేనేం చేయనయ్యా మహాప్రభు మహాశూరుడు అయిన మా దేవా నీవు నా ఈ స్థలంలోకి వచ్చేవాడు బాబు అని చెప్పి నీకు నమస్కారం నాయన అని ఏం చేస్తుందంట? బోర్ల పడి నమస్కారం చేసిందంట. ఏదో రేపు బోసేగా ఎలాగా బోర్ల పడి అందుకో అంతే అంతేనా? బోర్ల బయట ఏం చేసిందంట? ఈ పొద్దున్న వేసి దండం పెట్టడానికి పూజ చేయడానికి యాజకులు వచ్చేసరికి అది కూర్చుని లేదు, బోర్ల పడుకుని ఉంది. ఉండేసరికి అయ్యయ్యో అపచారం 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 ఏంటి అని చెప్పి జాగ్రత్త
మెత్తగా దాన్ని తేపి ఏం చేశారంటే మళ్ళీ కూర్చోబెట్టారంట. నీకు పుణ్యమే తల్లి, నువ్వు కూర్చుండు అని చెప్పేసేసి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టేసేసి ఆ పూజ అర్చన చేసేసేసి ఆ మట్టిని మట్టి తలుపేసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి మర్నాడు మళ్ళీ రావు కదా, మళ్ళీ వచ్చి పూజ అర్చన చేయడానికి తలుపు తాళం తీసారు. భక్తులేమో లైన్లో ఉన్నారు, యాజకులేమో తలుపు తీసారు. చూస్తే ఎలా ఉందంట, మళ్ళీ మోర్లో పడి ఉందంట. కానీ దాని తల నరికి వేయబడి ఉందంట. దాని 2 అరచేతులు కూడా నరికి వేయబడి కాళ్ళ దగ్గర పడి ఉన్నాయంట. అయ్యి బాబో, ఇదేంటి అని చెప్పి చిచ్చి మొండు నేను శిరస్సు లేని మొండాన్ని మనమేం పూజ చేస్తాం, చేతులు లేదు మనకేం చేస్తుందక్క అని చెప్పి వాడు దాన్ని అలాగే వదిలేసేసి భయపడిపోయి ఆ పూజ కొబ్బరికాయ అట్టి పండు పెట్టడానికి వచ్చిన వాళ్ళు బాబో అయిపోయారంట. యాజకులు కూడా గబగబా బయటకు వస్తే ఆడేస్తారు. ఇప్పుడు చెప్పండి, మందస్సవులో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడండి, ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజల ఎడల గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు తన ప్రజల మధ్యన ఉన్నాడు. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. ఆయన లేడు అనగలిగిన వాడు ఎవ్వడు లేడండి. ఈరోజు దేవుడు లేడని చెప్పి ప్రతి మానవుడు వాడి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు. కానీ లోకము ఆ రీతిగా నడుచుకుంటుంది. కానీ నీవు నడవటం ధర్మం కాదు. నీవు నడవటం అనేది ధర్మం కాదు. నీవు ఎప్పుడూ నడవలసినటువంటి విధానం ఏంటంటే, నిన్ను రక్షించిన దేవుడు గొప్పవాడని ఎరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని నీవు ఆశ్రయించాలి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆయన నీవు స్తుతించి ఆరాధించాలి, మహిమపరచాలి. అలాగున తన ప్రజలు తనను ఆరాధిస్తూ ఉంటుంటే వారితో నిత్యము నివాసం చేసేటటువంటి దేవుడే యేసు క్రీస్తు ప్రభు. దేవునికి అలాగన ఉండవలసిన మనము భయము లేకుండా మనలో లోకమును ప్రతిష్ఠించుకుని, లోక ఆశలను పెట్టుకుని, లోక ధ్యానము కలిగి దేవునికి అయిష్టమైన పనికి మాలిన మాటలు, పనికి మాలిన పౌరుషం, పనికి మాలినటువంటి పనులు చేస్తూ యేసు ప్రభు అంటే వెళ్తామా పరలోకం? ఆయనే చెప్పేసాడు, ప్రభువా అనేవాడు పరలోక రాజ్యం చేర. ఆయన చిత్తమును జరిగించువాడే దేవుని రాజ్యమును చేరతాడు. మనం ఎక్కడికి వెళ్తాం, ఏమైపోతాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం అనుక్షణము భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి రోజుని. ఒకవేళ నీ యవ్వన ఫలాన్ని బట్టి భుజాలు ఊపుతున్నావేమో, నీ యవ్వన ఫలాన్ని బట్టి పరిగెడుతున్నావేమో. రాష్ట్రం గారు ముసుగుది అయిపోయింది, ఇంకేం చేయలేదని. కానీ నేనేం చేయలేను అన్నమాట నిజమే. కానీ నేను ఎవరి యందు భయభక్తులు నిలిపి ఉన్నాను, ఆ దేవుడు గొప్పవాడనే సంగతి మాత్రం మర్చిపోవాలి. ఆ దేవుడు గొప్ప శక్తి కలిగిన దేవుడు అన్నమాట మర్చిపోకండి. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాము, ఆ దేవుడు గొప్పవాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన వాడు, అందున్న సమస్తమును కలుగజేసిన వాడు, సమస్త నిర్మాణకుడు నా దేవుడు. ఆయన మాత్రం ఉన్నాడనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి గ్రహించండి. ఎన్నాళ్ళు నేర్చుకుంటాం? ఎన్నాళ్ళు మనం ఇంకా పాలు తాగే పిల్లల్లాగా ఉంటాం. దేవుని వాక్యం అనే పాలు ఎరగని ప్రజలు లోకంలో నాశనం అయిపోతున్నారు. నేను అందరం ఆ ప్రజల పట్ల భారం కలిగి ప్రార్థించి అనేకుల్ని ఆ ప్రభు సన్నిధికి నడిపించాల్సిన వయస్సు కలిగిన వారు ఇంకా నేర్చుకునేటటువంటి బుద్ధిహీనతలోను అజ్ఞానంలోనూ ఉంటే
మన పక్షంగా దేవుడు ఉండడు. నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేసేస్తున్నాను, ఓడ ముడిసేస్తున్నానని. నువ్వు ఏం చేసినా ఖచ్చితంగా దానికి ఏది ఫలించదు. నా దేవుని సన్నిధికి విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధలదో అనే సంగతిని నేను ఈ దినం ప్రకటిస్తూ ఉన్నాను. నా దేవుని నామమును బట్టి దయచేసి గ్రహించండి. కాబట్టి వారి మధ్యన దేవుడు ఉన్నాడు అనుకున్నారు, కానీ వారి మధ్యన దేవుడు లేడు. నువ్వు అనుకోవచ్చు యేసు ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నానని నువ్వు కాలరేఖలు వచ్చేమో, కానీ నీవు మాత్రం దేవునితో లేవు, దేవుడు నీలో ఉండడం అది మాత్రం స్పష్టం. తన యందు భయభక్తులు కలిగిన ప్రజల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం చూడండి. 7వ అధ్యాయంలో అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే ఏం చేసినట్ట? సేవించిరి. అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ, నేను 7వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు అందరిని మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేయుదునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చారు. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని, మరి గమనించాలి మీరు, ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడిపోయింది. ఎవరు భయపడ్డారు? దేవుడికి భయపడలేదు. వీళ్ళు దేవుడికి భయపడలేదు. ఒకే ఒక్క యుద్ధంలో 30,000 మందిని ఎప్పుడైతే చంపేశారో శత్రువుకి వీళ్ళు ఏం చేశారంట? మనం కూడా చేసే పని అదే. సర్వశక్తి గల దేవుడు పక్కనట్టేసి ఏదైనా కొంత నష్టం వచ్చేసరికి మనం ఎవరికి భయపడతాం? మనుషులకు భయపడిపోతాం. ఎవరికి భయపడిపోతాం? మనుషులకు భయపడిపోతాం. మనుషులకు కాదు భయపడాల్సింది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. వారు ఫిలిష్తీయులకు ఏం చేశారంట? భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ఆ ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలునంత మనవి చేసింది. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, సర్వాంగ బలిగా బలి విధానంలో చాలా ఉన్నాయి. పాప పరిహారార్థ బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది. ఇది సర్వాంగ బలి. దయచేసి యేసయ్య గారు సర్వాంగ సుందరుడా అన్న పాట పాడాడు. ఆ మాటకు అర్థం ఏంటరా? సర్వాంగ సుందరుడు అంటే మన యేసులో ఏమాత్రం కూడా ఆయన యొక్క జన్మించడంలోనే కాదు, ఆయన రూపంలో ఏది కూడా లోటు లేని పరిపూర్ణ సౌందర్యవంతుడంట మన యేసు ప్రభు. ఆయనకి పోని కన్ను, ముక్కు, మూతి అన్ని బాగుంటాయి. ఏ చెవ్వో కొదంతా వంకర ఉన్నట్టు, లేకపోతే ఏలో కాలో చెయ్యో వంకర ఉన్నట్టు ఏమి, ఆయన పరిపూర్ణ సౌందర్యవంతుడంట. లోటు అనేది, అందంలో లోటు అనేది లేని సౌందర్యవంతుడంట ఆయన. అందుకని సర్వాంగ సుందరుడా అన్నాడు. అంటే ఆయన నిలువెల్ల కూడా మంచి అందగాడు. ఆయన అందాన్ని మరి వివరించేది ఎక్కడంటే పరమగీతంలో ఉంటుంది. శూలమతి వివరిస్తుంది. పళ్ళు చూస్తే ధాన్యం గింజ ఆడేవాడు అంటాడు, వాళ్ళ చెల్లెలు చూసి
కొత్త అది సరిగ్గా రాదు ఏడదు భాష. పొట్టట కొత్త ఆంబకాయ, కాళ్ళు బీరకాయలు, మొక్కలు మరి మళ్ళీ మొక్కలు, గెట్టం బెల్ల మొక్క అంటున్నాడు. చెల్లికి వదిలేస్తున్నాడు. నవ్వునవ్వులు మేమైతే ఆడనే విధానం చూసి ఆడికే తెలివి సరిగ్గా రావట్లేదు. అవి వర్ణించడం అసలే రావట్లేదు. నట్టుకుండా కొడుకు ఆడ చెల్లి అందాన్ని వివరిస్తున్నాడు ఆడు. కాబట్టి యేసు ప్రభు యొక్క అందము యొక్క వివరణ మీకు కావాలి అంటే పరమగీతాల్లోకి వెళ్ళండి. శూలకృతి వివరించదు. ఆయన పలువలసే ధాన్యం గింజలు అనే ఉంటాయంట. అంత సుందరుడంట. అది వివరించడం మనకి సాధ్యం కాదు. మీరు తీరిగ్గా ఇంటికి వెళ్ళి చేప ముక్క కక్క వండుకున్నారేమో తినేసేసి ఆమని పడిపోకండి. పరమగీతం తీసుకుని ప్రభా నువ్వెంత సుందరుడువో నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా అని చెప్పి జాగ్రత్తగా చదవండి. అక్కడ చక్కగా వివరిస్తూ మన ప్రభు యొక్క సౌందర్యాన్ని. సర్వాంగ సుందరుడు అంటే లోపము లేనివాడు. దయచేసి ఇక్కడ సర్వాంగ బలిని అర్పించెను. ఇప్పుడు ఫిలిస్తీన్లు తిరిగి మరలా అశ్రద్ధ వచ్చేసింది మీలో. అశ్రద్ధ రాదు. ఒకటి ఇంకొక నేను ఎక్కువసేపు ఉండను. ఇంకొక 10 నిమిషాలేమో, 10 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు మీరు మాటలు హృదయంలో బదిలీపరి చేసుకోవాలి. ఫిలిస్తీన్లు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలు మీదకి. మాట్లాడంట్రా, వచ్చారా రాలేదా? వచ్చారా రాలేదా? అంటే కొంతమందికి వచ్చినట్టు కొంతమందికి రానట్టు. వచ్చారా? వస్తే ఇశ్రాయేలు ఏం చేశారు? భయపడ్డారు. భయపడి సమూయేలు దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి బాబు ఈ ఫిలిస్తీన్లు మళ్ళీ మా మీదకి వచ్చేసారు, కాబట్టి ఈసారి దేవుడు మా పక్షంగా ఉండేటట్టుగా కొంచెం ప్రార్థన చేయవా అని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు ఏమై ఉన్నాడు? యాజకుడు, ప్రవక్త, దీర్ఘదర్శి. అతను ఏం చేశాడంటే పాలు విడమని ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు. తీసుకుని ఆ గొర్రెను వధించి సర్వాంగ బలిని అర్పించెను. ఆ మాటను చదవండి మీరు బయటికి. సమూయేలు పాలు విడమని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చెయ్యగా. సర్వాంగ బలి చెప్తున్నప్పుడు వాక్యం చదివేటం కాదు, వాక్యం అర్థం కూడా గ్రహించాలి. సర్వాంగ బలిగా అర్పించి ఆ తర్వాత ఇశ్రాయేలు పక్షంగా దేవుని సన్నిధిలో సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేసెను అని ఉంది. ఏ మామూలుగా చేసేయచ్చు కదా ప్రార్థన. ఈ సర్వాంగ బలి ఎందుకు అర్పించాలి అనంటే అంతకు ముందు వాళ్ళలో ఏమున్నాయంటే అష్టారోతు దేవతలు, లోకము, లోక జ్ఞానము, లోకములో ఉన్న నటములో, లోకంలో ఉన్న పాపము, లోకంలో ఉన్నటువంటి మాయ వీళ్ళలో ఉంది. ఇప్పుడు అవన్నీ విడిచి వచ్చారు. వచ్చినటువంటి వీరును బలి అర్పించే సమయంలో కూడా పరిపూర్ణముగా సంపూర్ణముగా వారి హృదయాలు ఎవరికి అప్పగించారంటే దేవునికి అర్పించేశారు. దేవునికి పరిపూర్ణముగా దేవునికి ఏం చేయగలిగారు? అప్పగించారు. అది సర్వాంగ బలి. పరిపూర్ణముగా దేవునికి అప్పగించి వాళ్ళు ప్రార్థన చేశారు. చేస్తే ఏం జరిగింది? ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఏం చేశాడు? అంగీకరించెను.
సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకి ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే ఆలకించాలి, ఆలోచించాలి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చెయ్యగా వారు ఇశ్రాయేలు చేత ఏం చేసిరి? ఓడిపోయిరి. దేవునికి స్తోత్రం. కత్తి పట్టుకున్నాడా? ఈట పట్టుకున్నాడా? యుద్ధాయుధులలో ఏదైనా ఆయన పట్టుకున్నట్లుగా అక్కడ రాస్తుందా? ఏం చేశాడంట? ఎప్పుడైతే పరిపూర్ణముగా ప్రభువునందు విశ్వాసముతో ఆయన చేతికి వాళ్ళని అప్పగించుకుని వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? ఆలకించి ఒరే మీరు అలా ఉండండి అని చెప్పి ఆకాశము నుండి ఏం చేశాడంట? ఒక ఉరుములు ఏం చేశాడంట? ఉరిమించాడంట. ఆ ఉరుములకి ఏడేమైపోయారంట? ఏడేమైపోతున్నారు ఎక్కడ తెలియచావలేదు. ఏడేమైపోతున్నారో వీళ్ళకే తెలియచావలేదు. తారుమారైపోయి ఏం చేయాలి, ఏంటి శబ్దం అని చెప్పి తారుమారైపోయారంట. నేను ఒక మాట విన్నాను అని మీకు చెప్తాను. ఇశ్రాయేలు మీదకి అరబ్ దేశాల నుండి యుద్ధానికి వెళ్ళారంట. దేవుని ప్రజలంటే అందరికీ లోకమేనండి. కానీ దేవుని ప్రజల పక్షంలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలియదు. శత్రువైన సాతాను కూడా అంతే. మనం అంటాడికి ఎంత లోకమో అన్నింటి ఇతడికి ఎంత లోకమో అత్తమాటు. ఇక తలకాయని ఆయన సిలువులో పెట్టి చెదగొట్టేసాడు. కానీ తలకాయ ఓపలేక ఆ పడకెత్తి గుస్సు మనలేక ఆ దిక్కుమాలాడు ఏం చేస్తాడు? తోకను అత్తమాట ఏం చేస్తాడు? ఊపుదానే ఉంటాడు. ఆడు ఊపిరి ప్రతిసారి మనం ఏమైపోతామంటే ఆడికి భయపడిపోతాం. కానీ ఆడి తోకలు సిదక తొక్కే దేవుడికి మనం ఏం చేయం? భయపడం. మన దౌర్భాగ్యం స్థితి అది. ఒక దైవజనుడు అన్నాడట, ప్రభువా తలను సిదక కొట్టేసావు కదా అయ్యా, అత్తమాటు దాని తోకను ఊపి జనులు భయపెట్టులాగన ఆ తోకని ఎందుకు కుదురు పెట్టేవయ్యా? దాన్ని కూడా తొక్కేవా? తొక్కలాపోయేవా? మరి అది అత్తమాట తోక ఊపుతూనే ఉంటుంది. అంతా బాగానే ఉందనుకుంటే పట్టుకెళ్ళి పక్కడు చెవులలో పెట్టేస్తుందని తోకట్టుకెళ్ళి ఆడేమో రయ్యమంట కారణం లేకుండా యుద్ధానికి ఆడు వచ్చేస్తున్నాడు. అయ్యా ప్రభా తల తొక్కేసేవు నాయన, తన తలను చిన్నగొట్టేసి ఆ తోకను కూడా ఎందుకు కుదురు పెట్టేవు అని ప్రార్థన చేశాడట. ఎవరో సేవకు, ఆయనకి సేవలో ఏ భయంకరమైన శ్రమ వచ్చిందో పాపం. మానవులు ఉంటాయి కదా. కాబట్టి ప్రార్థన చేస్తే ప్రభు రే నేను తలకాయని ఎలాగా చెదకొట్టు పాడేసాను, ఆ తోకని నువ్వు చెదకొడతావని వచ్చాను. నేను తలకాయని చెదకొట్టు పాడేసాను. అసలు ప్రమాదకరమైనది అదే. ఏది పావుకి విషయం ఎక్కడ తోకలో ఉంటుందా? ఎక్కడ ఉంటుందా? తలలో ఉంటుంది. ఆ విషయం అసలు దాన్ని నేను ఏం చేశాను? నీకు యశమో లేదు గెసమో లేదు. అదేదో ఆ సత్తా తోకను ఆడెత్తా ఉంటుంది కాబట్టి అదేదో నువ్వు తొక్కేద్దావులే. నా పిల్లలు ఉన్నారు అసలు ఏంటంటే నేను నలకొండ పారేసాను, నా తోకను చదువుకోవట్లేదు ఎట్లే అనుకున్నాను రా బాబు. నేను అది కూడా నన్నే చేయమంటావు. నువ్వేం చేస్తావో, నువ్వేం చేస్తావురా? తలెత్తి పడగెత్తి ఆడుతున్న దాన్ని పట్టుకోవడం కష్టమా? తల చిరిగిపోయాక తోకట్టుకోవడం కష్టమా? ఇందాక నుంచి వస్తాను అక్కడ ఉన్నావా?
పడగెత్తిన పొరనట్టు పడడం కష్టం, కానీ చిరిగిపోయిన తర్వాత చచ్చి ముందు ఇలా ఊపుతున్న తోకనట్టు పోవడం కదా. అందుకని ప్రభు అన్నాడంట, అసలు దాన్ని నల్లగొట్టానురా, తోకను దొక్కేద్దామని వచ్చేది నేను అన్నాడంట. తోకను తొక్కడం వల్ల చెట్టు అది ఊపినప్పుడు అలా మనం ఏం చేస్తాం, దానికి ఏం చేస్తాం. రాత్రి నాకు ఒక కళ వచ్చింది, బాంబులు ఇసేస్తున్నారు. కొన్ని తెలిసిన ముఖాలు ఉన్నాయి దాంట్లో, కొంతమంది తెలవనోళ్ళు ఉన్నారు. ఏంటి బాంబులు కూడా, నేను రాత్రి పరిపూర్ణంగా ప్రార్థన చేశాను. నాకు వాక్య భయం కదా, పొద్దునకి ఏమైనా వాక్యం రాదేమో నాకు భయం కదా, పరిపూర్ణంగా చేసేసాను. బాంబులు ఏంటి బాబు అని చెప్పి గమగా వచ్చేసేసి ఆ దినవాక్యం చూసాను. చూస్తే 94వ కీర్తన మీరు చదివారా? దాంట్లో అంత ఎవరిని శత్రువుల గురించే ఉంది. అమ్మ బాబోయ్, ఏంటి బాంబులు వేసేస్తున్నట్టు వచ్చింది. ఏళ్లలో కొంతమంది ముఖాలు నాకు తెలుసు. ఇదేంటి వాక్యం చూస్తేనేమో శత్రువుని అలాగంటాడు, శత్రువుని అలాగంటాడు, భక్తిహీనుని అలాగంటాడు, భక్తిహీనుని అలాగంటాడు. ఏం జరుగుతుంది ఏంటి? రాత్రి ఒక చిన్న మాట మాట్లాడుకున్నావులే, కాబట్టి ఏం జరుగుతుంది అని చెప్పి, సరే ప్రభా నీవు ఎలాగా ఉన్నావు కాబట్టి మరి ఒక నిర్ధారణ నాకు ఇవ్వని చెప్పి నేను సీతగారితో చెప్పి మేమేం చేసాము, ఇద్దరం ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే దానికి ఒక జవాబు ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే, అప్పటి వరకు నా ఆందోళన అంతా ఏమైపోయిందంటే పోయింది. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చినప్పుడు ఆందోళన ఉంటుందా? ఉండదు, పోయింది. నిశ్చింతగా కూర్చున్నాను. దేవునికి అన్ని ఎడతీ చెప్పాననుకో కోపం, పిలకలు వచ్చేస్తాయి దానికి. పిలకలు వచ్చేస్తే వచ్చింది. దాన్ని ఏం చేస్తున్నారు? జటేసేస్తున్నారు. కొంచెం జటెత్తే వేసారు, రిబ్బన్ వేస్తున్నారు. రిబ్బన్ ఎత్తే వేసారు, గుళ్ళు వేసేస్తున్నారు. ఇదంతా కూడా మా లోక అజ్ఞానం. ఈ లోక అజ్ఞానం అనేది నీలో నుండి పోకపోతే నీవు ఆ తోకను చూసి నీ బ్రతుకంతా భయపడటమే కానీ దాన్ని ఏం చేయలేవు, నీవు కొట్టలేవు. కనుక దయచేసి గ్రహించండి. ఇశ్రాయేలు మీదకి అరబ్ దేశాల నుండి కొంతమంది యుద్ధానికి వెళ్ళారంట. యుద్ధానికి వెళితే వచ్చిన వాళ్ళు బలమైన వాళ్ళు, సంఖ్య ఎక్కువ, అణుబాంబులు ఆయుధాలు కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలీలు చెదిరిపోయి 70 సంవత్సరాలు చెదిరిపోయి దేశాన్ని స్వతంత్రించుకుని ఎప్పుడెప్పుడు పుంజుకుంటూ ఉన్నటువంటి చిన్న బలహీనమైన దేశం, చిన్న దేశం. అయితే వచ్చిన శత్రువులు బలమైన వాళ్ళు, అణుబాంబులు ఆయుధాలు కలిగిన వాళ్ళు అంట. అలాంటి తరుణంలో వారు చుట్టుముట్టేసి ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు మగవాళ్ళందరూ కూడా ఒక చోట పోగయి, ఈ పరిస్థితుల్లో మనం ఎలాగ తట్టుకోవాలి, ఈ పరిస్థితుల్లో మనం ఏమైపోవాలి, ఈ పరిస్థితులు తాడుకుని వాళ్ళని ఎదిరించాలంటే మన శక్తి చాలదు, మనం ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళు చాలా ఆలోచన చేస్తూ బలంగా ఆలోచిస్తూ ఉంటుండగా ఇశ్రాయేలీల దేవుడు తన ప్రజలు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి వారి యొక్క ఆందోళన, బాధ, వేదన, భయాన్ని చూసినటువంటి దేవుడు వారిలో ఒక బిడ్డకు ఒకే ఒక్క ఆలోచన ఇచ్చాడంట. ఏంటి ఆ ఆలోచన అని అంటే అతను అన్నాడంట, నేను లేచి నేను ఏం చేస్తున్నానో చూడండి, మీరు అదే చేసేయండి, ఆ తర్వాత ఏదైనా దేవునికి స్తోత్రం అన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పి ఎన్ని తను నడిపేటటువంటి ఆ బండి యొక్క సైనల్స్ లో తీసివాడేసాడంట. తీసివాడే స్టార్ట్ చేస్తే ఏమవుతున్నా అడిగా, నువ్వే చెప్పారు, వాళ్ళు చెప్పవద్దు, నువ్వు చెప్పు. ఎలా వస్తుంది? డబ్ 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 ఏమవుతుంది? డబ్ డబ్ అని వచ్చిందండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి లేచి సైలెన్స్ తీసేసి బండి స్టార్ట్ చేసాడో ఆ సౌండ్ డబ్ డబ్ అని వచ్చేస్తుంది. మొత్తం అక్కడ ఉన్నవాడు బండ్లన్నీ సైలెన్స్ తీసి పడేసి బళ్ళు స్టార్ట్ చేసేసారంట. స్టార్ట్ చేసేటప్పటికి కూడి ఉన్నటువంటి శత్రువులు గుంటలకి వచ్చినట్టు అదురు పుట్టిందంటే
అదురు పుట్టి మనకంటే శ్రేష్టమైన పాములు లేక ఇశ్రాయేలు సిద్ధపరిచేసి ఉన్నారు. నడన పోదామని పోయారు. మన దేవుడు మనం ఎంత అల్పులమో, మనం ఎంత బలహీనులమో, మనం ఎంత బలహీనమైన ఘటనములమో, మన దేవుడు కోటాను కోట్ల రెట్లు బలమైన దేవుడు. బిడ్డలో మనం ఆ బలవంతుని యొక్క బిడ్డలో మనం, ఆ బలవంతుడు మనలో ఉన్నాడు అని అంటే శత్రువు మనల్ని ఏమీ చేయలేదండి. వాళ్ళు సైలెన్స్ తీసేసి గొడవన్నా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇశ్రాయేలు ఏమీ చేయలేదు. చేసినట్టు ఉందా? చదవండి, పోనీ చదవండి వాక్యాన్ని చదవండి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయింది. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసింది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెమెకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అనగా అర్థం ఏంటంటే సహాయము రాయి అని చెప్పి ఆ పేరు పెట్టెను. ఉరుముల ధ్వనికి వారు తారుమారైపోయి ఏమి చేయలేక వెనక్కి తిరుగుతున్నప్పుడు ఇశ్రాయేలులు అప్పుడు బయలుదేరి వారిని తరిమి కొట్టి హతము చేసిరి అని మనం చదువుకున్నాం. నిజమేనండి. మన మీదకి లేచిన శత్రువు ఎంత గొప్పవాడైనా, వాడు ఎంత బలవంతుడైనా, వాడు ఎంత అంగు ఆర్భాటం కలిగిన వాడైనా, వాడు ఎంత దురుద్దేశం, దుర్బుద్ధి, కఠినత్వం కలిగినటువంటి వాడైనా ఆ శత్రువుని హతమార్చడానికి మన దేవుడు మన మధ్యన ఉన్నాడు అని చెప్పి మన దేవుని ఎడల మనం ఏమవ్వాలంట? భయభక్తులు నిలపవలను. భయభక్తులు నిలిపి మనం పరిపూర్ణ హృదయముతో, సర్వాంగ బలిగా అంటే సంపూర్ణమైన హృదయముతో మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన దేవుని యొక్క శక్తి సామర్థ్యములు గొప్పవని ఎరిగి ఆయన నామమునకు భయపడినప్పుడు తన ప్రజలను ఎడబాయకుండా, విడిచిపెట్టకుండా వారి పట్ల గొప్ప కార్యాలు చేసి వారి మీదకి లేచే శత్రువులను అణిచివేయడానికి మన దేవుడు గొప్పవాడు. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు.
ఆయన జ్ఞానమునకు విధేయులు. ఆయన ఆశ్రయించే ప్రజలు విడిచిపెట్టాడు. తన స్వాస్యమును ఆయన విడవనాడు. తన ప్రజల పక్షముగా యుద్ధములు చేయు, తన ప్రజల పక్షముగా కార్యములను సఫలము చేయు, తన ప్రజలను ఎడల ప్రీతి కలిగిన వాడు, తన ప్రజలను ప్రేమించే దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన విడువడు, ఎడబాయువాడు కాడు. కనుక మనమందరం మోకరించి హృదయపూర్వకంగా పరిపూర్ణముగా సర్వాంగ బలి, పాప పరిహారార్థ బలి కాదు, దహన బలి కాదు, బలి కాదు, సర్వాంగ బలి. మన పూర్ణ హృదయంతో మన దేవుడైన యెహోవా తట్టు మనం తిరగగలిగితే, మన దేవుని వైపు మన హృదయములను చెప్పుకోగలిగితే, శత్రువులను ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా తారుమారు చేసి తరిమివేయడానికి, హతమార్చడానికి దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే, ఆ గొప్ప దేవుడి సన్నిధిలో మనం ఉన్నామంటే, ఆ గొప్ప దేవుడు మాట్లాడితే ఇంతవరకు మనం విన్నామంటే, మనం ఏమై ఉన్నామో ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకుని మన ఎదుట గొప్పవాడైన దేవుని ఉంచుకుని మనం ఏమై ఉన్నామో ప్రశ్నించుకుని మనలను మనం ఆయనకి అప్పగించుకోవటానికి ఇది మంచి సమయం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయం నీది, ఉపయోగించు. ఈ సమయం నీది, నీవు దీన్ని ఉపయోగించు. ఈ సమయం నీది, నీది, నీది. ఈ క్షణం దాటిన మరుక్షణం నీదిగా దయచేసి సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని సెలవిస్తున్న వాక్య వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, మన మధ్యన ఆయన ఉన్నాడు. ఆయన గొప్పవాడని తెలియజేస్తున్నాడు. మరి ఏమై ఉన్నావు? అష్టారోజు దేవతల్ని, కనాను దేవతల్ని, లోక దేవతలను, లోక ఆశల్ని, అయ్యో వాళ్ళు అది కొనుక్కున్నారు, అయ్యో వీళ్ళని ఇది చేయించుకున్నారు, వాళ్ళు అలా మాకంటే గొప్పగా పొందుతున్నారు, వీళ్ళు మాకంటే బాగున్నారు, లేకపోతే వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, ఎవరి లెక్క నాకేంటి, నేను మాత్రం గొప్ప అని స్వబుద్ధిని ఆధారం చేసుకుని అజ్ఞానంతో కూడిన ఆలోచనలను దేవతలు నీలో పెట్టుకుని వచ్చేవేమో. ఒక్కసారి దేవునికి నువ్వు భయపడగలిగితే తన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. కాబట్టి దయచేసి గ్రహించుకుని భయభక్తులు నేను భక్తి చేస్తున్నావా? ప్రభువా భయపెట్టుకుని చేస్తే పరలోక రాజ్యం చేరరు. ప్రభు చిత్తమును నెరవేర్చువాడే పరలోక రాజ్యం చేరతాడని సెలవిచ్చిన రీతిగా ఆ ఇశ్రాయేలు, మేము దేవుని ప్రజలు, మాకు మనసు ఉంది, మనసులో మన్నా ఉంది, అహరోను చేతి కర్ర చిగుర్చిన కర్ర ఉంది, మన్నాలో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్నాయి. మేము ఆజ్ఞలను కలిగిన వారు, మనస్సు కలిగిన వారు, కేరూపులున్నారు, శరాపులున్నారని విర్రవీగి మందసాన్ని తీసుకొచ్చాను కానీ వాళ్ళ హృదయములో ఉన్నటువంటి మస్టును తీసుకోలేకపోయారు. ఆ మస్టు వాళ్ళలో ఉండటం వలన మందసం యుద్ధ భూమిలో లేనప్పుడు 4000 జనమే చచ్చారు కానీ మందసం యుద్ధ భూమిలోకి వచ్చాక 30,000 మంది చచ్చిపోయారు. దయచేసి గ్రహించుదాం, సత్యాన్ని గ్రహించుకుందాం. మనం స్వతంత్రులమండి, ఎవరికి బానిసలం కాదు. మనం స్వతంత్రులుగా చేసాడు మన దేవుడు. లోకములకు బానిసలుగా, డబ్బుకు బానిసలుగా, లోకములో ఉన్న వాటికి మనం బానిసలుగా ఉండటానికి కాదు మన దేవుడు మనం రక్షించింది, స్వతంత్రుడుగా చేసింది.
స్వాతంత్ర్యం కలిగి మన దేవుణ్ణి ఆరాధిస్తే కనుక మనలను అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపించి దేన స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడే మన దేవుడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మందసం పట్టబడిపోయింది, ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఆ మందసములో దేవుడు లేడా? దేవుని ఆజ్ఞలు లేవా? దేవుని మన్నా లేదా? వాక్యం లేదా? దేవుడు ఆశీర్వచన ఆహారం చేతికల లేదా అని అంటే అవన్నీ ఉన్నాయి. మందసములో దేవుడు ఉన్నాడు, కానీ తనను ఆశ్రయించని ప్రజల పక్షంగా ఆయన ఏమీ చేయలేడు. వారిని చూసుకుని ఆశ్రయించుకున్నారు కానీ, మందసాని పేరుతో తెచ్చుకున్నారు కానీ దేవుడిని ఆశ్రయించలేకపోయారంట వాడు. కాబట్టి ఆ దాగోను గుడిలో పెడితే ఆ దేవత దేవుని ఎదుట సాగిలపడింది. దాని తలను నరికి పారేసాడు, దాని చేతులు నరికి పారేసాడు. ఈ లోకంలో బొమ్మలు విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉన్నారు. ఈ లోక దేవతలన్నిటికీ కూడా ఒకనాడు తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. ఈ లోక దేవతలు వట్టి విగ్రహములు, మట్టి, వాటిని ఆరాధిస్తుంది ఈ లోకం. ఈ లోకములో నుండి నిన్ను నన్ను ఏర్పరచుకుని ఏర్పరిచాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. అదే లోకం పెట్టుకుని దేవుని సన్నిధానికి వచ్చి దేవుని వాక్యం నీలోకి రాకుండా నీ అహంభావాన్ని వ్యక్తం చేస్తే నాశనం అయిపోతాం. మనం విడిచిపెట్టాలి. ఫిలిష్తీయులు భయపడ్డారు, అన్యుడు భయపడుతున్నాడు దేవుడు అంటే. నీకు భయం లేదు. అన్యులు భయపడుతున్నారండి యేసుబాబు గొప్పవాడని, నీకు భయం లేదు. నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడకపోతే నీవేమవుతావో తెలుసా? మందసాన్ని పట్టుకుపోయిన తర్వాత వాడు భయపడ్డారు. ఎవరికి? మనుష్యుడికి. కానీ సమూయేలు మనుషులకు భయపడలేదు. మందలో గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిని అర్పించి దహన బలిగా అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆకాశము నుండి ఉరుములు కురిపించాడు. ఆ ఉరుముల ధ్వనికి వారు తారుమారైపోయి పారిపోతున్నప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి వారిని తరిమి కొట్టి హతమార్చాడు. దేవుని శత్రువు తలను చిన్నగొక్కాడు. దేవుడు లోకం చిన్నగొక్కలేవా? బుద్ధిహీనత, అజ్ఞానం, అహం కలిగి ఉంటే దేవుని కార్యములను మనం చూడలేము. దేవుని నామమును బట్టి ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుని పరిపూర్ణ శక్తిని ఆశ్రయించలేనటువంటి భ్రష్టులుగా మనం ఉండిపోతున్నాం. అట్టి భ్రష్టత్వాన్ని కొట్టివేసి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నంత వరకు మాట్లాడాడు. కాబట్టి ఆయనకు లోబడదాం, ఆయనకు భయపడదాం. ఆ యుద్ధ సూర్యుడైన చేతులకి మన శత్రువులను అప్పగించుదాం. ఆయనే తన కార్యములను మన పక్షంగా జరిగించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రుడైన పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. ఎంతవరకు మాకు తోడైన మమ్మల్ని నడిపించిన రక్షకుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఎన్నో వాక్కులు నెమరు వేసుకుంటూ భయభక్తులు కలిగి మీ వైపు చూస్తూ మేము సాగిపోవడానికి సహాయం దయచేసి మీరే నన్ను మమ్మల్ని అందరినీ నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని. అయా బాబు, ఏ వాక్యం ఏ హృదయాన్ని తాకిందో ఆ హృదయంలో మీరు కార్యాలు జరిగించి యేసు నామములో మీకు లోబర్చుకుని మీకు విధేయులుగా చేసి మీరు పొందినట్లు మీ కృప చేత దీవించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామమున యొక్క ప్రార్థన మనలను సమర్పించి అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి.